హాయ్! హలో! అందరికి నమస్తే. నేను రాఘవేంద్ర తెలుగు ట్రావెలర్‌ని. ఈరోజు మనం వెళ్ళబోయే లొకేషన్ బెంగుళూరులోని ఇస్కాన్ టెంపుల్‌కి. రాజాజీ నగర్‌లో ఉంటుంది బెంగుళూరులో ఇస్కాన్ టెంపుల్. ఈరోజు ట్రైన్ జర్నీ చేస్తున్నాను. నా కార్ వచ్చేసి మనకు కాచిగూడ స్టేషన్‌లో పార్క్ చేసి అక్కడి నుంచి ట్రైన్‌కెళ్ళిపోతాను. నైట్ 9:00 ఉంది ట్రైను. మళ్ళీ మార్నింగ్ వచ్చేసి మనకు బెంగుళూరులో 9కి దిగుతుంది. 12 అవర్స్ జర్నీ. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. కాచిగూడ స్టేషన్ వచ్చామండి. 8:30 అవుతుంది. 9:05కి ట్రైన్ డిపార్చర్ అవుతుంది. 8:30 అవుతుంది నైట్. పదండి కోచ్లోకి వెళ్దాం. నాకు వచ్చేసి M1 కోచ్ వచ్చింది, 3 టైర్ ఏసీ. 1300 పడిందండి. ఆ సీట్ నెంబర్ వచ్చేసి లోయర్ బర్త్ 60. నైట్ ఉంది కనుక, జర్నీ ఉంది కనుక షూట్ చేయలేకపోయాను. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చే స్టేషన్లో చూపిస్తాను. ఫస్ట్ స్టేషన్ ధర్మవరం అండి, తెల్లారిన తర్వాత. ఇది వచ్చేసి శ్రీ సత్యసాయి ప్రశాంత నిలయం, పుట్టపర్తి, అనంతపూర్ డిస్టిక్. బాలయ్య గారి నియోజకవర్గం అండి. బాలకృష్ణ గారు 3వసారి ఘన విజయం సాధించిన హిందూపూర్ నియోజకవర్గం, హిందూపూర్ రైల్వే స్టేషన్ ఇది. యలంక స్టేషన్కి వచ్చాము. 9:30 అవుతుంది మార్నింగ్. యలంక స్టేషన్ బెంగళూరులో ఉంది ఇది. Hare Rama, Rama Rama, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Hare Krishna, Krishna Krishna, Hare Krishna Krishna, Hare Rama, Rama Rama. మన గర్భగుడిలోని విగ్రహం ఇలా ఉంటుంది, రాధాకృష్ణుడి. దర్శనం అయిపోయిందని బయటకు వచ్చి ప్రసాదాలు ఇస్తున్నారు. ప్రసాదాలు ఇస్తున్నారు. థ్యాంక్ యూ.
मैडम तेलुगु का है, तेलुगु तेलुगु हाँ। ఓకేనండి, రాధాకృష్ణ దర్శనం అయిపోయింది. తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. దర్శనం తర్వాత అక్కడ ప్రసాదం కూడా పెట్టారు, చాలా బాగుంది. మీరు బెంగళూరు వస్తే ఇస్కాన్ టెంపుల్ కంపల్సరీ చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ట్రైన్కి వస్తే మాత్రం బెంగళూరులోని యలంక స్టేషన్లో దిగండి, అక్కడ నుంచి 12 కిలోమీటర్లు ఉంటుంది. సింగిల్గా వస్తే మాత్రం బైక్ బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు 100 రూపాయల లోపు. ఫ్యామిలీతో వస్తే ఆటో, కారు ఏదన్నా మీ ఆప్షన్ అండి అది. మనకు గుడి లోపల కూడా పెయింటింగ్ చాలా అద్భుతంగా ఉందండి, వీడియోలు తీయట్లేదు, అక్కడ మీకు చూపించలేకపోయాను. సరేనండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. జై హింద్.